వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చూద్దాము ఏమేమి ఆర్టికల్స్ ఇచ్చినారనేది. 13th డిసెంబర్ ఆర్టికల్స్లో ఇవాళ ఇచ్చిన దాంట్లో ఎకానమీ రిలేటెడ్ ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అది ఏంటిదంటే ఆక్వా రంగము ఆదాయ మార్గము. ఆక్వా రంగము అంటే మత్స్య సంపద. యాక్చువల్లీ ఎకానమీలో 3 సెక్టార్లు ఉంటాయి. అందులో మీ అందరికీ తెలిసిందే. ఎకానమీ టాపిక్స్ ఒకసారి మీరు చూసుకోండి, దాని రిలేటెడ్ సంబంధించింది కాబట్టి. ఇందులో ఫస్ట్ వచ్చేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. రెండవది మరియు అనుబంధ రంగాలు. రెండవది వచ్చేసి సెకండ్ది వచ్చేసి పరిశ్రమలు. తర్వాత మూడవది వచ్చేసి సేవారంగము. థర్డ్ది సేవారంగము. ఈ 3 రంగాల్లో మనకు ఫస్ట్ చూద్దాము వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో. యాక్చువల్లీ వ్యవసాయము అనుబంధ రంగాల్లో మళ్ళీ పంటలు, మత్స్య సంపద, అటవీ సంపద. అందులో వ్యవసాయ రంగము మన భారతదేశ జీడిపిలో ఎంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది. మళ్ళీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చేసి మత్స్య సంపద ఒకటి. ఇప్పుడు మన ఇచ్చిన ఆర్టికల్ అదే మత్స్య సంపదే. మత్స్య సంపద అనేది జీడిపిలో ఎంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశ జీడిపిలో. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మత్స్య సంపద ఎంత అనేది, అలానే పంటలు ఎంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాబట్టి ఇవి ఒకసారి పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అయితే భారతదేశం యొక్క జీడిపి మొత్తము వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో 5% కాంట్రిబ్యూట్ చేస్తుంది, 5%. 5%లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు. అందులో మనం మత్స్య సంపద వచ్చేసి 1% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే మన తెలంగాణ చూసుకున్నాం అనుకో, తెలంగాణతో మొత్తము వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఎంత శాతం అంటే 18.3% ఉంది. కానీ అందులో మన మత్స్య సంపద ఎంత శాతం అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందంటే మత్స్య సంపద 3.2% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మత్స్య సంపద అనేది మన జీడిపిలో ఒక కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే దీని నుంచి మనం ఆదాయం సంపాదిస్తున్నాం అనేది ఈ ఆర్టికల్. ఎందుకంటే ప్రోటీన్ అన్న ఆహారాలలో మత్స్య అంటే చేపలు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. సామాన్య మానవులు ప్రోటీన్స్ ఎక్కువ కావాలంటే, ప్రోటీన్ ఆహారం తీసుకోవాలంటే ఎక్కువగా చేపల్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆర్టికల్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. అన్ని వయసుల వారికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సముద్ర ఆహార ఉత్పత్తిలో పుష్కలంగా లభ్యమవుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాటి వినియోగము అంతకంతకు పెరుగుతుంది. భారత్ నుంచి ఈ ఉత్పత్తులు అందుకు అత్యధికంగా స్థాయిలో ఎగుమతి అయ్యాయి. నూతన సాంకేతికతతో ఆక్వా రంగానికి పరిపుష్టం చేస్తే దేశ ఆర్థికము మరింతగా బలోపేతమవుతుంది. ఆక్వా రంగానికి ఎందుకంటే ఇది దేశ యొక్క జీడిపిలోను ఆక్వా రంగం అనేది ఒక ప్రత్యేకంగా ఇది కూడా భాగమై ఉన్నది కాబట్టి. చూడండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవళి అనాదిగా మత్స్య సంపద పైన ఆధారపడుతుంది. చేపలు, రొయ్యలు వంటి జలచరాల జీవుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తున్నాయి. కొన్ని రకాల సముద్ర చేపలు, మత్స్య ఉత్పత్తులను తినడం వల్ల హృద్రోగాలు, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గడంతో పాటు ఎముకల ఆరోగ్యము, కంటి చూపు, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని అనేక పరిశోధనలో తేలింది. ఔషధాల తయారీలో మత్స్య ఉత్పత్తులను విరివిగా వినియోగిస్తున్నారు. ఆహారము ఆరోగ్యంతో పాటు ఆర్థికంగాను ఎంతగానో తోడ్పాటు అందిస్తుండడం వల్ల సముద్ర ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది. అంటే ఇది ఒకటి ఆహారము ఆరోగ్యమే కాకుండా ఆర్థికంగా మన దేశ జీడిపిలో కూడా దీనివల్ల ఆదాయం వస్తుంది. కాబట్టి మత్స్య సంపదను ప్రమోట్ చేయాలి, పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ చేయాలని చెప్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో అంటే మనం యొక్క మత్స్య సంపదను అంటే రొయ్యలను, చేపలను మన దేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏ దేశంలో ఏ విధంగా ఎగుమతులు అయినాయి, ఎంత % అనేది ఇక్కడ ఇచ్చిరు. అంతర్జాతీయ మార్కెట్లో విస్తారమైన
మార్కెట్కు విస్తారమైన తీర ప్రాంతం కలిగిన భారత్ విదేశీ మార్కెట్లో నాణ్యమైన సముద్ర ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని సద్వినియోగం చేసుకోవడంలో ఎంతో అవసరము. 2011-21 మధ్య కాలంలో మత్స్య రంగము 8.9% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ 8.9% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 1920 ఇది ఎంత 2011-21 మధ్యలో ఎంత జరిగిందంటే 8.9% అనేది వృద్ధి జరిగింది. అదే 2022-23లో ఇది ఎంత అంటే 63,969 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులకు భారత్ ఎగుమతి చేసింది. వీటిలో 43,135 కోట్ల విలువ చేసే 11.84 లక్షల టన్నుల అంటే అధిక మొత్తంలో రొయ్యలు అనేది ఎగుమతి అవుతున్నాయి. భారతదేశంలో చూస్తే ఎక్కువ పరిమాణంలో ఈ రొయ్యల అత్యధికంగా వాటా పరిమాణంతో ఇది ఎక్కువ పరిమాణంలో ఎగుమతి అవుతున్నదని చెప్తున్నారు. గతంలో అధికం భారత్ నుంచి 2021-22లో $776 కోట్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2025 నాటికి దీన్ని $1,500 కోట్లు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యిస్తుంది. ఇది ఎంత అంటే 2021-22లో 776 కోట్లు ఉన్నది. అయితే దీనికి 25కి డబుల్ చేయాలని చూస్తున్నారు అన్నట్టు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విషయంలోనూ చైనా అంటే సహారా ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉన్నది, కొనసాగుతూ ఉంది. 2021-22, 22-23 సంవత్సరాల్లో వీటి ఎగుమతులు భారత్ 4వ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశం అనేది 4th ప్లేస్లో ఉంది. అయితే మన రొయ్యల ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా, చైనా తొలి 2 అంటే భారతదేశం నుండి ఎగుమతి చేసుకున్న దేశాలు అంటే దిగుమతి చేసుకున్న దేశాలు ఈ 2 అన్నట్టు. అమెరికా, చైనా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. తర్వాతి స్థానంలో యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా సమైక్య, ఆగ్నేయ ఆసియా దేశాలు, జపాను, మధ్య ఆసియా దేశాలు ఉంటున్నాయి. బ్లాక్ టైగర్ రొయ్యలకు మాత్రం జపానే అత్యధికంగా దిగుమతి అంటే బ్లాక్ రొయ్యలు అనేది జపాన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. శీతలీకరణ రొయ్యలు, చేపల తర్వాత అత్యధికంగా ఎగుమతి అవుతూ ఉన్నాయి. సముద్ర ఆహార ఉత్పత్తుల ద్వారా 2022-23 భారత్కు 5,503 కోట్లు సమకూరాయి. ఎండు చేపల ఎగుమతి ద్వారా మరో 3,080 కోట్ల ఆదాయం వచ్చింది. కార్డ్, ఫ్రాన్, క్యాట్ ఫిష్, టిలాషియా, ఈష్, గోల్డ్ ఫిష్, టూనా, సాల్మాన్ తదితర రకాలైన అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ చేపలు ఎక్కువగా ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. బూడిద రొయ్యలు, షిబాష్, తర్వాత షింగానియాసు, కొలియా, ఫాంపానో వంటి రకాలు సైతము ఎగుమతులకు ఎంతో అనుకూలమైనవి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రాధికార సంస్థల గుర్తించింది. భారత్ విదేశీ వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవాలని భారీ స్థాయిలో వీటిని ఎగుమతి చేయాలి. అంటే ఎక్కువగా ఎగుమతులను పెంచాలంటే వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవాలంటే వీటిని భారీ స్థాయిలో ఎగుమతి చేయాలని చెప్తున్నారు. పీడిస్తున్న సమస్యలు ఏమున్నాయి, వీటిని ఎగుమతిలో కానీ దిగుతూ ఆదాయ సంపాదనలో ఏమేమి ఉన్నాయి, సమస్యలు ఏమున్నాయంటే దేశంలో అనేక చోట్ల చెరువుల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేస్తున్న వారిలో పసిఫిక్ వైట్ రొయ్యలకు అంతర్జాతీయంగా మార్కెట్లో అత్యధిక ధర పలుకుతుంది, డిమాండ్ కూడా ఉంటుంది. కానీ తరచుగా తెగుళ్ళు బారిన పడుతుండడము, నాణ్యత సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు రైతులను పీడిస్తున్నాయి. సీబాస్ రకము చేపల విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని సామర్థ్యంగా అధిగమించడంపై ప్రభుత్వము చిత్తశుద్ధితో దృష్టి సారించాలి. ఆక్వా రంగంలో ఉత్పత్తి పరిమాణము, నాణ్యత పెంచుకోవడంతో పాటు విలువ జోడించిన సాగర ఆహార ఉత్పత్తులు విరివిగా అందుబాటులో తీసుకురావాలి. అందుకు పెట్టుబడులతో పాటు అత్యధిక సాంకేతిక కూర్చుకోవడంలో ఎంతో అవసరము. ఈ క్రతువులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యము ఇతోధికం పెంచాలి. మత్స్య సాంకేతిక రంగంలో
పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఉత్పత్తి ఆధార ప్రోత్సాహము పథకాన్ని వర్తింపచేయాలి. అంటే ఏంటంటే ఆహారం ఒక దేశం యొక్క ఆదాయాన్ని పెంచాలంటే వీటి యొక్క చేపల యొక్క ఎగుమతులను మరియు రొయ్యల యొక్క ఎగుమతులను పెంచాలి. అప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొన్ని తెగుళ్ళు రావడము అలాంటి కొన్ని ఏరియాలలో వాటిని పెంపకానికి కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇట్లాంటి సమస్యలని అని ఎట్లా సాల్వ్ చేసుకోవాలంటే ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా భాగస్వామ్యం చేసి వీటి ఎగుమతులను పెంచి దేశం యొక్క ఆదాయము జీడిపిలో ఎక్కువ వాటా వచ్చేటట్టుగా చూడాలని ఇది ఇంపార్టెంట్. ఒకసారి మీరు కూడా చూడండి ఈ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ చూద్దాము. ఆరోగ్య భారతావనికి ఆవిష్కరణలో ఊద్దాము. అంటే వైద్య రంగంలో లైక్ ఔషధాలతోని కొంతవరకు రోగాలను నయం చేసినప్పటికీ దీర్ఘకాలికంగా రోగాలైన సపోజ్ కోవిడ్ తీసుకున్నాం అనుకో, ఎంఆర్ఎన్ఏ టీకాలను ఆర్ఎన్ఏ టీకాలను కనుక్కోవడం జరిగింది. ఎంఆర్ఎన్ఏ టీకాలను కనుక్కోవడం జరిగింది. ఈ టీకాల ద్వారా ఆ రోగాలని పూర్తిగా నయం చేయడం అనేది ఇట్లాంటి రోగాలకు అంటే సపోజ్ కొత్త రోగాలకు సంబంధించిన రోగాలకు సంబంధించిన టీకాలను కనుగొనడం అనేది మన ఆరోగ్య వైద్య రంగంలో భాగంగా చెప్తున్నారు. అందులో ఇవాళ ఇచ్చింది ఈ టీకా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి వస్తున్న రోగాలు ఏంటి, దానికి ఉన్న రోగాలు ఏంటి, దాన్ని తీసుకుంటున్న ఔషధాలు ఏంటి, దాన్ని తీసుకున్న టీకాలు ఏమిటి, మందులు ఏంటి అనేది ప్రతి సగటు మానవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ఈ ఆర్టికల్ చూద్దాము. అలానే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఫ్యాక్ట్ ఓరియంటెడ్, అన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు వినండి, ఈ వీడియోని వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైద్య ఔషధ రంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునికంగా శాస్త్ర సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని ఉపయోగించడం ద్వారా వైద్య నిపుణులు సమర్థవంతమైన చికిత్సను అందించగలుగుతున్నారు. తద్వారా లక్షల మంది రోగుల ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఒకప్పుడు చూస్తే యాక్చువల్లీ ఇంత టెక్నాలజీ లేదు వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎందులో చూసుకున్నా. కానీ వైద్య రంగంలో ఈరోజు శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. అందులో భాగంగానే ఇది చూద్దాము. అధునాత వైద్య సాంకేతికత ఆవిష్కరణ వల్ల నేడు రోగ నిర్ధారణ, వ్యాధి నివారణ చికిత్సలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. ఒకప్పుడు శాస్త్రీయ ఆవిష్కరణ అయిన యాంటీబయాటిక్స్ వల్ల అనేక రోగాలు అరికట్టగలిగాము. కోవిడ్ కాలంలో కేవలము 5 నెలల్లోనే అమెరికా పరిశోధకులు రూపొందించిన ప్లాజ్మా చికిత్స కనీసము 1,00,000 మంది రోగులను ప్రాణదాయిని అయ్యింది. ఎంఆర్ఎన్ఏ టీకాలు కోవిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా రక్షణ కవచంగా నిలిచాయి. ఇటీవల అందుబాటులో వస్తున్న కృత్రిమ మేధ ఏఐ, క్రిస్పర్ వంటి సాంకేతికతలతో చికిత్స విధానాలు రూపాంతరం చెందుతున్నాయి. జన్యుల్లో లోటుపాట్లను సరి చేయడానికి క్రిస్పర్ సాంకేతికత ఉపయోగపడుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి టెలివైద్యము విరివిగా ప్రజలకు చేరువవుతుంది. ఈ నేపథ్యంలో వైద్య రంగంలో వస్తున్న రానున్న మార్పులకు సింహావలోకనం చేసుకోవలసి ఉంది. అంటే ఏంటంటే అప్పుడు అంటే వచ్చిన ఈ కోవిడ్ దానికి కోవిడ్ డిసీజ్ వచ్చినప్పుడు దానివల్ల అమెరికాలో చేసిన ప్రయత్నాల వల్ల ఎంఆర్ఎన్ఏ టీకా వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోగలిగినాము. దీనికి కారణం ఏంటంటే శాస్త్ర సాంకేతికతని. అదేవిధంగా అప్పుడు ఎవరు కమ్యూనికేట్ కాకూడదు. ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమము ఇది ఎందుకంటే వైరల్ డిసీజ్ కాబట్టి వట్టినే స్ప్రెడ్ అయిపోయేది. దానికోసమని ఇప్పుడు యాక్చువల్లీ టెలికమ్యూనికేషన్ ఎక్కువగా అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. అదే ఈ ఆర్టికల్లో ఇచ్చిండు. శరీరంలోని అధిక కొవ్వు స్థాయిలను నియంత్రించడానికి కనుగొన్న కొత్త ఔషధ వినియోగానికి ఇటీవల అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ మందు ఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించి రూపొందించినారు. కోవిడ్ నిరోధకానికి తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకాలు జీకా, ఫ్లూ, రేబీస్ తదితర వైరస్లపైన పనిచేస్తాయని జంతువులపైన చేపట్టిన ప్రయోగాల ద్వారా తెలిసింది. మధుమేహ బాధితులకు చికిత్స అందించేందుకు కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే సరిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన చాలామంది బాలింతలలో మానసిక సమస్యలు తలెత్తుతుంటాయి.
ప్రసవానంతరము కుంగుబాటుగా పిలిచే ఈ సమస్యను నివారించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పరిశోధక స్టెరాయిడ్స్ ఆధారిత నవ్య చికిత్స విధానాన్ని రూపొందించారు. ముక్కు ద్వారా పీల్చే కోవిడ్ టీకాను చైనా రూపొందించింది. అవయవాలను త్రిమితీయ 3D పద్ధతిలో ముద్రించే ప్రక్రియ త్వరలో అందుబాటులోకి రానుంది. పక్షవాత రోగులకు మెదడులో ఎలక్ట్రోడ్లను ఉంచి కండరాలను చలనానికి సాంకేతికతలు పంపే విధానమును రూపొందుతుంది. గుండె కండరాల ముందుకు మందంగా మార్చే HCM వ్యాధి చికిత్సలకు సరికొత్త ఔషధము అందుబాటులోకి వచ్చింది. దెబ్బతిన్న వీర్య కణాలను గుర్తించి సరిచేయడానికి, తద్వారా వంధత్వాన్ని నిరోధించడానికి పరిశోధనలు SDRI అనే పరీక్ష విధానాన్ని రూపొందించారు. పరిశోధకులు అనే SDFR అనే పరీక్షను రూపొందించారు. నాడీ రుగ్మతల కారణంగా మాట పడిపోయిన రోగుల కోసము ప్రోస్టేటిక్ పరికరాన్ని పరిశోధకులు తయారు చేశారు. నాడీ పడిపోతే ప్రోస్టేటిక్ అనే పరికరాన్ని కనుగొనడం జరిగింది. మెదడులోని వాక్ కేంద్రం నుంచి వచ్చే సంకేతాలను ఈ పరికరం విశ్లేషించి రోగి మాట్లాడేది కంప్యూటర్ ద్వారా ఎదుటివారికి అర్థమయ్యేటట్టుగా చేయగలదు. అమెరికాలోని రాట్గర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చర్మ వ్యాధులకు నయం చేసే సరికొత్త స్ప్రే ఔషధాన్ని తయారు చేశారు. మానవాళికి పెను సవాలుగా విసురుతున్న క్యాన్సర్ కట్టడిలో పరిశోధకులు ముందడుగు వేస్తున్నారు. క్యాన్సర్ చికిత్స నివారణకు 5 ఏళ్లలో టీకాలు అందుబాటులోకి రావచ్చు. ఈ టీకాలు క్యాన్సర్ కణుతులను తగ్గించడమే కాదు, భవిష్యత్తులో రోగము తిరగబడకుండా నివారించగలుగుతామని అంటున్నారు. అవయవాల అభివృద్ధికి దోహదపడే పలు కీలకమైన జన్యువులను పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని కణాలు అంతరించి వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొచ్చే తీరును కనుగొన్నారు. వివిధ రోగాల కారణంగా దెబ్బతిన్న అవయవాల చికిత్సను ఈ ఆవిష్కరణ ఎంతగానో దోహదపడుతుంది. శిశువుల్లో శారీరక, మానసిక, సామాజిక వికాసానికి కుంటుపరిచే డౌన్ సిండ్రోమ్తో పాటు తలసేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ, హిమోఫీలియా వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే జన్యు పరీక్షను పరిశోధకులు కనుగొన్నారు. ఏదైనా ప్రమాదం వల్ల మెదడులో రక్తం గడ్డకడితే దాన్ని 4 నుంచి 8 గంటల్లో తొలగించాలి. లేదంటే మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అతి చిన్న స్టెంట్ను మెదడులోకి పంపించి గడ్డలను కరిగించే కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఈ మైక్రో క్యాథెటర్ రక్తం ద్వారా మెదడుకు చేరి గడ్డను కరిగిస్తుంది. కొత్త బయోమార్కర్ సహాయంతో క్యాన్సర్ను గుర్తించే పద్ధతి ద్వారా అందుబాటులోకి రానుంది. టైరోసైన్ కైన్ రెసెప్టర్ అనే ప్రత్యేక రసాయనాలతో క్యాన్సర్ను నిర్మూలించడము సాధ్యపడుతుందని పరిశోధకులు బలంగా విశ్వసిస్తున్నారు. అటువంటి ఆవిష్కరణకు త్వరితగతిన సామాన్యుల అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే ఆరోగ్య భారత్ సహకారం అవుతుంది. అంటే వివిధ రోగాలు వాటికి రీసెంట్గా కనుగొన్న క్యాన్సర్ ఇప్పటివరకు రోగ నిరోధకంగా అంటే పెరిగిపోతున్న ఎక్స్ట్రా ఫంక్షన్ పెరగడంనే క్యాన్సర్ అంటారు. ఏదైనా కణం దాని యొక్క ఫంక్షన్ అతిగా పెరగడమే క్యాన్సర్ అంటారు. ఆ క్యాన్సర్ని తొలగించడానికి ఇప్పటికీ ఇంకా సరైన టీకాలు కానీ రాలేదు. దానికి పరిశోధనలు చేస్తున్నారు, దాని టీకాలు కనుగొంటున్నారు. దాన్నే టైరోసైన్ కైనేస్ రిసెప్టర్ అనే ప్రత్యేక రసాయనంతో ఈ క్యాన్సర్ను నిర్మూలించడం సాధ్యపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇట్లా ప్రతి మెదడులో కూడా చాలామంది యాక్సిడెంట్ అయితే మెదడులో చిన్న అంటే నరాలు అనేది మెదడులో ఉండే నరాలు చాలా వెంట్రుక సైజులో సన్నగా ఉండే ఆ నరాలకు బ్లడ్ క్లాట్ అయితే దాన్ని ఏ విధంగా గడ్డను కరిగించాలి అనే దాని మీద పరిశోధన చేసి దాన్ని గడ్డను కరిగించాలని చెప్తున్నారు. ఈ ఆర్టికల్ మళ్ళీ ఒకసారి చూసుకోండి.
మీరు ఈ ఎడిటోరియల్ ఆర్టికల్స్ని స్పీడ్లో 1.5x స్పీడ్లో కానీ 2x స్పీడ్లో కానీ పెట్టుకొని వినండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అందరూ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ షేర్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.